హాయ్ ఫ్రెండ్స్, ఒక యువకుడు ఒక తెలివైన తాతయ్య దగ్గరికి వచ్చి నేను ఎలా విజయం సాధించాలి తాతయ్య అని అడిగాడు. అప్పుడు తాతయ్య 2 కథలను చెప్పాడు. ఒకటి, నువ్వు విల్లు మరియు బాణం పట్టుకున్నావని ఊహించుకో. మొదటి బాణం నీ లక్ష్యాన్ని సూచిస్తుంది, రెండవ బాణం నీ ప్రయత్నాన్ని సూచిస్తుంది. నువ్వు మొదటి బాణంపై దృష్టి పెడితే నీ లక్ష్యాన్ని కోల్పోతావు, కానీ రెండవ బాణం పైన దృష్టి పెడితే నువ్వు అనుకున్నది సాధిస్తావు. అనగా మొదటి బాణం నువ్వు వేసినప్పుడు నీ దృష్టి మధ్యలో ఉన్న దానిపైనే వెయ్యాలి అనేది ఉంటుంది. నీ లక్ష్యం మధ్యలో వెయ్యాలి అనేది. రెండవ బాణం వేసినప్పుడు మొదటిసారి ఎలా వేసావో అని తెలుసుకొని ప్రయత్నం చేస్తావు. ఇలా నువ్వు ప్రయత్నం చేసిన దాన్ని దృష్టి పెట్టుకుని వేస్తే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు. అందుకే ముందు మనం ప్రయత్నం పైన దృష్టి పెట్టాలి, అప్పుడే మనం అనుకున్న లక్ష్యం మనకు దక్కుతుంది అని చెప్తాడు తాతయ్య. తాతయ్య చెప్పిన దాంట్లో నీతి ఏమిటంటే, మనం ఏ ప్రయత్నం చేయకుండా లక్ష్యాన్ని ఆశిస్తే లక్ష్యం రాదు. మనం ముందు పట్టుదలతో ప్రయత్నం చేస్తే మనం అనుకున్న లక్ష్యం మనకు లభిస్తుంది అనేది తాతయ్య ఈ కథలో చెప్పిన నీతి. తరువాత తాతయ్య ఇంకో కథను చెప్పాడు. ఇది మనందరికీ తెలిసిన కథ, తాంబేలు మరియు కుందేలు కథ. తాతయ్య ఆ యువకుడితో ఇలా చెప్తాడు. తన వేగానికి పేరుగాంచిన ఒక కుందేలు నెమ్మదిగా కదులుతున్న తాంబేలును వెక్కిరిస్తుంది. తనపై జరిగే రేసులో తాను సులభంగా గెలవగలనని వెక్కిరిస్తూ పలికింది. కానీ కుందేలు వేగంగా ప్రారంభించినప్పటికీ మధ్యలో అలసిపోయి తాంబేలు ఎలాగైనా నెమ్మదిగానే వస్తుంది అని అనుకొని అంతలోనే తాంబేలు మెల్లగా వచ్చి ముగింపు రేఖను దాటి గెలిచిపోతుంది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, నెమ్మదిగా వెళ్ళాలి మరియు స్థిరంగా పట్టుదలతోటి సహనంగా ఉండాలి. అప్పుడే మనం అనుకున్న విజయాన్ని సాధించగలం. అలా కాకుండా కుందేలులాగా వేగంగా వెళ్తాను అంటే అలిసిపోయి ఒక చోట కూర్చుండిపోతాము. అందుకే నెమ్మదిగా అయినా సరే సహనంతో మనం అనుకునే లక్ష్యం వైపు ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనం అనుకునే విజయాన్ని సాధించగలం అనేది తాతయ్య ఈ కథల ద్వారా ఆ యువకుడికి తెలిపాడు. మరి ఈ కథలు ఎలా ఉంది? మనం మొదటి కథలో ఏమి తెలుసుకోగలమంటే, మనం అనుకునే లక్ష్యం పైన కాకుండా ముందుగా మనం ప్రయత్నం చేసే దానిపైన దృష్టి పెడితే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. రెండవ కథలో మనం గెలవాలి అని వేగంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా అయినా సరే సహనంతో ప్రయత్నం చేస్తే మనం అనుకున్న విజయం మనకు లభిస్తుంది. ఈ కథలు ఎలాగుంది అనేది కామెంట్ చేయండి, మరియు నచ్చితే లైక్ చేయండి. ఇంకెన్నో మంచి కథలను వినడం కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.